హాయ్ అండి, నిన్న మా అమ్మ సాంబార్ చేసిందన్నా కదా, రెసిపీ చూద్దామా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకొని ఎర్రగడ్డ వేసేసుకొని బాగా వేగిపోయిన తర్వాత టమోటాలు కూడా వేసేసుకొని వేగించేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని తర్వాత మనం ఏదైతే కూరగాయలు వేసుకోవాలనుకుంటున్నామో ఆ కూరగాయలు కూడా వేసేసుకొని కూరగాయలు మాకు ఇవే ఉన్నాయి అందుకని అవే వేసి చేసేసాము అనమాట. తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసాము. తర్వాత వాటర్ పోసేసి తెల్లనిచ్చేసామన్నమాట. ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేసాము. తర్వాత ప్లెయిన్ పప్పు ఉడకబెట్టుకుంటాం కదా కందిపప్పు, ఆ కందిపప్పు కూడా ఎనిపేసేసుకొని దాంట్లో వేసేసుకున్నాము. పప్పు కడిగిన నీళ్ళు, ఇది సాంబార్ పొడి. సాంబార్ పొడిలో కొంచెం వాటర్ కలుపుకోవాలి. కలిపేసుకుంటే కొంచెం కలిసిపోతుంది, లేకపోతే గడ్డలు కట్టినట్టు ఇట్లా అయిపోతుంది అని చెప్పి అమ్మ అట్లా వాటర్లో కలిపి అట్లా వేస్తుంది అనమాట. వేసినప్పుడు ఏంటంటే ఈజీగా కలిసిపోతుంది. తెల్లిపోతుంటాయి కదా, అట్లా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టేస్ట్ చేయడమే. సూపర్ వచ్చింది సాంబార్ కూడా. మేము ఇడ్లీ సాంబార్ ఛాలెంజ్ కూడా చేసాము, ఆ వీడియో కూడా పెడతాను చూసాను.